ఏం ఈ సమస్య ఏం చెప్పు. ఏం లేదు కాలంలో నిండితే నీళ్ళు వచ్చాయి, మాకే నిండుతాయి. ఇప్పుడు దానికి కారణం ఒకటి, దాంట్లో ఇసుక అవన్నీ ఉన్నాయి, అన్ని తీపిస్తాం ఒకటోటి. 36 వార్డులో ఇప్పుడు 3 అయిపోయినాయి, అన్ని తీపిస్తాం, క్లీన్ గా పెడతాం. మళ్ళా ఆ నుంచి బాధ్యత మీదే, దాంట్లో ఇసుక వేయకుండా గలీజ్ వేయకుండా. నమస్కారంగా, బాగున్నారా అంతా? ఏం సమస్యలు ఏమి లేవు కదా వాటిలో? పెన్షన్ నీకు వచ్చానులే, ఎందుకు తీసేసినారు? నీ ఆధార్ కార్డు ఉందా చెక్ చేస్తాం. వాళ్ళు నీ పేరు మీదే లింక్ ఉంది కరెంటు మీటర్లు, మళ్ళీ మార్చి వాళ్ళకు 3 మీటర్లు నీ పేరు మీదే ఉన్నాయి, ఎవరి మీటర్ వాళ్ళకి మార్పి చాలు. చాలు, ఇండ్లు అయితే అవసరం లేదు. ఇండ్లు 3 మీటర్లు ఉన్నాయి, మీరు 3 మార్చారు అంతేలే, అదొక్కటే. స్క్వేర్ మీటర్లు అయితే కరెక్ట్ ఉంది, అదేం ప్రాబ్లం లే. వచ్చి మాట్లాడతలే, నువ్వు అది ఏదో ప్రాసెస్ చెప్తారు, నీ కొడుకులతో చేపించుకో. దాని తర్వాత పెన్షన్ ఎప్పుడు వదులుతారో అప్పుడు అప్లై చేపిద్దాం. ఈసారి ఖచ్చితంగా వస్తుంది అది చేపించుకుంటే. సార్లు వచ్చినప్పుడు మాట్లాడు. నువ్వు ఏదైనా కానీ చెత్త కానీ డ్రైనేజ్ కానీ ఏంటో వస్తాంటే కూడా చెప్పండి, తీసేస్తాం. అదే కదా, పింఛనే వస్తుంది కదా. అయితే సమానం చెప్తాడా, సర్లే పెద్దమ్మ ఉందని. అయితే నువ్వైతే పెన్షన్ కు అర్హునివే కాబట్టి ఈసారి వదిలినప్పుడు మా కుటుంబ ప్రభుత్వం అప్లై చేసుకో, ఖచ్చితంగా వస్తుంది. పెన్షన్ వస్తుంది కదా. ఇది ఆరోగ్యశ్రీలో చేపించుకున్నావా? ఆరోగ్యశ్రీలో చేపించుకున్నావా? హౌస్ హోల్డ్ పల్స్ లో దాంట్లోంచి రావాలి కదా. సాధికారిక సర్వే చేసినప్పుడు అప్పుడు ఒక 8 ఏళ్ల క్రితం మీరందరూ ఒకే కుటుంబంగా చూపించింటారు. ఇప్పుడు మళ్ళా అది మార్పు ఏమైనా ఇప్పుడు పెన్షన్ వస్తుంది మీకు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొత్త పెన్షన్ గవర్నమెంట్ వదిలినప్పుడు దీంట్లో అర్హులు అని చూపిస్తానే. ఓకేలేనా, డివైడ్ అయినట్లు వచ్చేసిందే. ఈసారి ఎప్పుడు వదిలినా గానీ మా కూటమి ప్రభుత్వం మీరు ఖచ్చితంగా పోయి అప్లై చేసుకోండి. వీళ్ళు ఇంటికాడికి వస్తుంటారు కానీ మనం కూడా బాధ్యతగా పోయి అప్లై చేయండి, ఖచ్చితంగా వస్తుంది మనకు. దీంట్లో అర్హులని చూపిస్తుంది. ఆ స్కీమ్ వదిలినప్పుడు ఖచ్చితంగా మీరు పోండి. ఈసారి మీరు అర్హుల లిస్ట్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది.